మూఢ విశ్వాసాలతో పాటు సామాజిక అంశాలపై జన విజ్ఞాన వేదిక పోరాటాలు చేస్తుందని స్పందించడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ పేర్కొన్నారు. బుధవారం గురజాడ పాఠశాలలో జేవీవీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన కృష్ణాజీని జేవీవీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెంగళూరు నగరంలో ఈ నెల 14న జన విజ్ఞాన వేదిక జాతీయ మహాసభలో జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పగిస్తూ తీర్మానించడం జరిగిందన్నారు. అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే దొంగ బాబాలు స్వామీజీల బారి నుండి అమాయకపు దేశ ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇటీవల బోలే బాబా పాదధూళి కోసం వెళ్లి వందల మంది చనిపోవడం బాధాకరమన్నారు. సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. రామర్ పిల్లే పెట్రోలు మాయ నుంచి అనేక మంది బాబాల తాలూకా బండారం బయటపెట్టిన చరిత్ర జన విజ్ఞాన వేదిక ఉంది. విద్య ఆరోగ్య ఉద్యమాల్లో అక్షరాస్యత ఉద్యమంలో ప్రభుత్వాలతో కలిసి పనిచేసిన చరిత్ర ఉంది. తారా వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి దానికి పునాదులేసిన చరిత్ర జన విజ్ఞాన వేదిక. అట్లాంటి జన విజ్ఞాన వేదిక ఘన చరిత్ర కలిగిన జన విజ్ఞాన వేదిక మొన్న 14/7/2024న బెంగళూరులో 5వ జాతీయ మహాసభలు జరిగినాయి. నన్ను జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జన విజ్ఞాన వేదిక పక్షాన వచ్చిన నాయకులకు కార్యకర్తలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఒక అద్భుతమైన అవకాశం జాతీయ స్థాయిలో నాకు కల్పించినందుకు. ఈరోజు సుమారుగా 6 రాష్ట్రాల ప్రతినిధులు బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులతో జాతీయ మహాసభలు బ్రహ్మాండంగా జరుపుకునే సందర్భంగా మొత్తం ఇక్కడ నుంచి విజయనగరం జిల్లా నుంచి 17 మంది కార్యకర్తలు అక్కడికి వెళ్ళి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో మూఢనమ్మకాల బారిన దొంగ బాబాల బారిన చాలా మంది పడిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మధ్యనే మనకి బోలే బాబా ఆయన పాదధూళి గురించి 120 మంది చనిపోవడం చాలా అన్యాయం.